Hello everyone, welcome to T1 Academy. I am Sudhir Kumar. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనం ఏప్రిల్ 9th సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్గా చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ది క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది కంప్లీట్గా ఫ్రీ ఇనిషియేటివ్ అండి. అలాగే T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ క్లాసెస్ ఏవైతే సబ్జెక్ట్ సంబంధించిన క్లాసెస్, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ జాగ్రఫీ కానీ, అలాగే హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలైసిస్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మేము మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఇస్తున్నామండి. ఇది కంప్లీట్గా ఫ్రీ ఇనిషియేటివ్. కాకపోతే మా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ గురించి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అలాగే మీ దగ్గర ప్రిపేర్ అవుతున్నట్టు వేరియస్ ఆస్పిరెంట్స్ కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, ఈరోజు చాలా మటుకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి న్యూస్లో ఉన్నాయండి. కంపల్సరీ ఈ 10 టాపిక్స్లో కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్లో అప్కమింగ్ ఎగ్జామ్లో. సో డీటెయిల్గా చూద్దాము. సో టాపిక్స్ ఏమున్నాయంటే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సిటీ ఆఫ్ హానర్, పోర్చుగల్కి సంబంధించి లిస్బన్కి ఏదైతే ఉందో దానికి సిటీ ఆఫ్ కీ ఆఫ్ ఆనర్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. అలాగే 50 years ఇండియా పోర్చుగల్ టైస్ సంబంధించి, అంటే డిప్లొమాటిక్ టైస్కి సంబంధించి, దౌత్య సంబంధాలకు సంబంధించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. అదొకటి చూద్దాము. అలాగే నవకర్ మహామంత్ర దివాస్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాము. అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన ఉంది కదండి, ఇది 2015లో లాంచ్ చేయడం జరిగింది. దానికి ఇప్పుడు 10 years కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అలాగే ఇండియా వచ్చేసి యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ సంబంధించి నామినేట్ అవ్వడం జరిగింది, ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో 2025-27 టర్మ్కి చూద్దాము. అలాగే కాశ్మీర్కు సంబంధించి జిఐ ట్యాగ్స్ అనేటి న్యూస్లో ఉన్నాయి. సో కంటిన్యూస్గా ఈ జిఐ ట్యాగ్స్ అనేటి, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అనేటి న్యూస్లో ఉన్నాయి. సో చూద్దాము. అలాగే ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రై సర్వీసెస్ అంటున్నాడు. సేలింగ్ ఎక్స్పిడిషన్, సముద్ర ప్రదక్షిణ అనేది న్యూస్లో ఉంది. చూద్దాం దాని గురించి కూడా. అలాగే కొలోసల్ బయో సైన్సెస్ వారు ఏంటంటే డైర్ వోల్ఫ్ అని ఒకటి ఉండేదండి, ఇది ఎక్స్టింక్షన్లో ఉండేది, దాన్ని రీబర్త్ చేశారనమాట. అంటే క్లోనింగ్, అంటే CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ వీటిని ఈ ఎక్స్టింక్షన్లో ఉన్నటువంటి డైర్ వోల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి పుట్టించారు. దాని గురించి కూడా చూద్దాం. సో RBI అనేది ఒక వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేసింది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ చూద్దాం. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో బయోమాస్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే కలోసల్ బయో సైన్సెస్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీ కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో హైయెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయంటే దీంట్లో కంపల్సరీగా ఒక 5 టాపిక్స్ ఉంటాయండి. సో కంపల్సరీ రాబోయే ఎగ్జామ్లో ఇందులోకి వెళ్ళి కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 2 questions కంపల్సరీ ఈ టాపిక్స్లో అడుగుతాడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు పోర్చుగీస్ పర్యటనలో ఉన్నారండి, పోర్చుగల్ పర్యటనలో. సో 50 years డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది కంప్లీట్ చేసుకుంది. డిప్లొమాటిక్ టైస్లో భాగంగా ఈ 50 years కంప్లీట్ చేసుకున్నందుకు ద్రౌపది ముర్ము గారు ఈ పోర్చుగీస్ పర్యటనలో ఉన్నారు. సో అక్కడ ఏంటంటే లిస్బన్ ఏదైతే ఉందో ఈ పోర్చుగీస్ రాజధానిలో ఈ లిస్బన్కి సంబంధించి సిటీ ఆఫ్ హానర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి? ద్రౌపది ముర్ము గారికి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి సిటీ కీ ఆఫ్ ఆనర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఏప్రిల్ 2024లో కన్ఫర్డ్ అయిందన్నమాట. సో దీని ద్వారా హానరీ సిటిజన్ ఆఫ్ లిస్బన్గా గుర్తించడం జరిగింది. ఎవరిని? ద్రౌపది ముర్ము గారిని హానరీ సిటిజన్ ఆఫ్ లిస్బన్గా గుర్తించడం జరిగింది. ఓకే, కీ ఆఫ్ ఆనర్గా. అక్కడ ఉన్నటువంటి మేయర్, ఈ లిస్బన్ మేయర్ ఎవరైతే ఉన్నారో మేయర్ కార్లోస్ మెయోడిస్ గారు దీన్ని అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికి? ద్రౌపది ముర్ము గారికి. ఓకే, సో ఎక్కడ జరిగింది ఈ సెరమనీ అంటే కెమెరా మున్సిపల్ డి లిస్బోవా దగ్గర ఇది జరిగిందండి. సో మేజర్గా దీనికంటే మేజర్గా ఎవరు ఇచ్చారు, అలాగే ఎందుకు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. సో హానరీ సిటిజన్ ఆఫ్ లిస్బన్గా గుర్తించడం జరిగింది ద్రౌపది ముర్ము గారిని. సో ఇండియా పోర్చుగల్ రిలేషన్స్ ఇప్పుడు 50 yearsని, అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ని 50 years కంప్లీట్ చేసుకున్న తరుణంలో ద్రౌపది ముర్ము గారు విజిట్లో ఉన్నారండి, పోర్చుగీస్ విజిట్లో.
అక్కడ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ 50 years సంబంధించి కూడా ఒక స్టాంప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేంటో కూడా చూద్దాము. సో మరి పోర్చుగీస్కి ఇండియాకు ఉన్నటువంటి రిలేషన్స్, హిస్టారిక్ రిలేషన్, చారిత్రక నేపథ్యం ఏంటి అంటే, పోర్చుగీస్ అంటే యూరోప్ కంట్రీస్ నుంచి ఫస్ట్ సీ రూట్ కనుక్కున్నది ఎవరు? వాస్కోడెగామా గారు కాండి. సో వారు 1498లో మన ఇండియాకి షిప్ రూట్ని అంటే సీ రూట్ని కనుక్కోవడం జరిగిందనమాట. సో ఎక్కడ వచ్చారు? ఫస్ట్ క్యాలికట్, కేరళలోని క్యాలికట్కు రావడం జరిగింది. సో వీరి యొక్క ఫస్ట్ నావల్ బేస్ ఎక్కడ ఉందండి? కొల్లాం. ఓకే, ట్రేడింగ్ పోస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? కొల్లాంలో. ఎప్పుడు? 1502 ADలో. ఓకే, అలాగే పోర్చుగీస్ కలోనియల్ ప్రజెన్స్ అనేది ఈవెన్ 1947లో మనకు బ్రిటిష్ వారు నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా పోర్చుగీస్లో ఆధ్వర్యంలో కొన్ని ప్లేసెస్ అనేవి వారి ఆధ్వర్యంలోనే ఉండేవి, వారి రూల్లోనే ఉండేవి. ఏంటి? గోవా, డామన్ డయ్యు, దాద్రా అండ్ నగర్ హవేలీ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఇండియా ఆధీనంలోకి వచ్చాయి. మరి ఏ ఆపరేషన్ ద్వారా వీటిని పోర్చుగీస్ నుంచి మనం వశం చేసుకున్నాము అంటే ఆపరేషన్ విజయ్. ఎప్పుడు? 1961లో దీన్ని కండక్ట్ చేశారు. సో ఈ ఏవైతే పోర్చుగీస్ కంట్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్లేసెస్ గోవా, డామన్ అండ్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆపరేషన్ విజయ్ ద్వారా పోర్చుగీస్ నుంచి ఇండియా కైవసం చేసుకోవడం జరిగిందన్నమాట. సో పోర్చుగీస్ సర్వ్ టైస్ పోస్ట్ లిబరేషన్ తర్వాత కూడా ఉన్నాయి. సో రిలేషన్స్ రిస్టోర్డ్ ఇన్ 1974. ఓకే, డిప్లొమాటిక్ టైస్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949 నుంచే డిప్లొమాటిక్ టైస్ అనేవి ఉన్నాయి. కాకపోతే రీస్టోర్డ్ రిలేషన్స్ వచ్చేసి 1974 నుంచి చేయడం జరిగింది. సో 50 years అనేది కంప్లీట్ చేసుకోబోతుంది. సో అందుకని చెప్పేసి ద్రౌపది ముర్ము గారు ఈ పోర్చుగీస్ పర్యటనలో ఉన్నారు. ఓకే, ఒకసారి పోర్చుగీస్ ఎక్కడ ఉంది, ఏంటి, దాని ఫిజికల్ బౌండరీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. సో పోర్చుగీస్ మేజర్గా వచ్చేసి ఐబేరియన్ పెనిన్సులా ఏదైతే ఉందో ఐబేరియన్ పెనిన్సులాలో లొకేట్ అయి ఉంటుంది. ఇది స్పెయిన్తోని అలాగే గ్రాండియా రివర్తోని బార్డర్ను కలిగి ఉంటుంది. ఓకే, ఇటు స్పెయిన్ బార్డర్ కూడా ఉంది అన్నమాట పోర్చుగీస్కి. సో మేజర్గా వచ్చేసి అట్లాంటిక్ ఓషన్, దీనికి మేజర్గా కోస్ట్ లైన్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నటువంటి అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో ఈ అట్లాంటిక్ ఓషన్లో మనకి ఇది లొకేట్ అయి ఉంది. ఓకే, కరెన్సీ వచ్చేసి యూరో. పొలిటికల్ అఫిలియేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉంది పోర్చుగీసు. అలాగే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అన్నమాట. మేజర్గా ఏదైనా కంట్రీ గురించి న్యూస్లో ఉన్నప్పుడు దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇండియాకి సంబంధించి ఏముంది, అలాగే దాని ఫిజికల్ బౌండరీస్ ఏంటి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే చాలా మట్టుకు ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్లో కనుక చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వస్తున్నప్పటికీ దాని యొక్క ఫిజికల్ ఫీచర్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అడగడం జరుగుతుంది. ఓకే, చాలా మట్టుకి అది ఎలా వెళ్తుందంటే వరల్డ్ హిస్టరీలోనో ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనో వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో న్యూస్లో ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి అడుగుతారు. సో మరి ఇది యూరోపియన్ యూనియన్లో మెంబర్గా ఉంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కూడా మెంబర్గా ఉంది. మరి అక్కడ ప్రెసిడెంట్ ఎవరు అంటే మార్సిలో రెబేలియో డి సౌసా. ఓకే, డి సౌసా గారు. అలాగే లూయిస్ మాంటెనెగ్రో గారు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు పోర్చుగీస్కి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీ ఆఫ్ ఆనర్ టు ది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ పర్యటనలో భాగంగానే ఒక స్టాంపేజ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు? ఇండియా పోర్చుగల్ టైస్ అనేవి 50 years సక్సెస్ఫుల్గా అయింది కదా. సో అందుకని చెప్పేసి ఒక హిస్టారికల్గా గుర్తుండిపోవడానికి ఒక స్టాంపేజ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేంటనేది చూద్దాము. సో మేజర్గా వచ్చేసి హిస్టారిక్ అండ్ మోడర్న్ అండ్ మల్టీ డైమెన్షనల్గా ఇండియా పోర్చుగల్ టైస్ ఉన్నాయి కాబట్టి మేజర్గా ఏ సెక్టార్లో ఉన్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. గ్రీన్ హైడ్రోజన్ రీసెంట్గా కూడా ఒప్పందాలు జరిగాయి. అలాగే ఐటీ రిలేటెడ్, స్టార్టప్స్ రిలేటెడ్, ఇన్నోవేషన్, స్కిల్డ్ మొబిలిటీ, టూరిజం, కల్చర్, ఈ విధంగా అన్ని సెక్టార్స్లలో కూడా ఇండియా పోర్చుగల్ టైస్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి 50 years సెలబ్రేషన్స్లో భాగంగా ప్రత్యేకించి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పోర్చుగీస్ని విజిట్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా పోస్టేజ్ స్టాంప్ను అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ పోస్టేజ్ స్టాంపులో ఏమేం పొందుపరిచారనేది చాలా ఇంపార్టెంట్. అంటే రెండు కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి టైస్ని రిలేషన్షిప్గా చూపిస్తూ ఈ పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియన్ ట్రెడిషన్కి సంబంధించి, ఇండియన్ కల్చర్కి సంబంధించి, అలాగే పోర్చుగీస్ ట్రెడిషన్ అండ్ కల్చర్కి సంబంధించి కూడా 2 పిక్చర్స్ పెట్టడం జరిగింది. అదేంటి అంటే
కల్బెలియా కాస్ట్యూమ్ వచ్చేసి కల్బెలియా కాస్ట్యూమ్ ఇది రాజస్థాన్కు సంబంధించిందండి. చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడు. ఇటీవల రిలీజ్ చేసినటువంటి 50 years రిలేషన్షిప్లో భాగంగా, ఇండియా పోర్చుగీస్ 50 years రిలేషన్షిప్లో భాగంగా రిలీజ్ చేసినటువంటి పోస్టల్ స్టాంపులో ఇండియా కల్చరల్ను రిప్రజెంట్ చేస్తూ కింది వాటిలో ఏది ఉంది అంటే కలేబిలియా కాస్ట్యూమ్, అది రాజస్థాన్కు సంబంధించింది. ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇది కలేబిలియా కాస్ట్యూమ్. ఓకే, అలాగే మరి పోర్చుగీస్కు సంబంధించి ఏముందంటే వియానా డో క్యాస్టిలో డ్రెస్, వియానా డో క్యాస్టిలో డ్రెస్ అనేది కూడా ఈ పోస్టల్ స్టాంపులో ఇది అన్నమాట. సో మేజర్గా ఏంటంటే 2 దేశాల కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఈ పోస్టల్ స్టాంపు ఉంది. ఓకే, 50 years రిలేషన్షిప్స్లో భాగంగా ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మహామంత్ర నవకర్ మహామంత్ర దివాస్ అనేది న్యూస్లో ఉంది. మేజర్గా వచ్చేసి ఈ నవకర్ మహామంత్ర అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎవరు సెలబ్రేట్ చేస్తారు అనేది కనుక చూసుకున్నట్లయితే ఇది జైన్ కమ్యూనిటీకి సంబంధించిందండి. ఓకే, జైన్ కమ్యూనిటీకి సంబంధించింది. మేజర్గా వచ్చేసి ఈ మహామంత్ర దివాస్, ఇది నవకర్ మహామంత్ర దివాస్ ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వారు, జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వారు దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ దివాస్ ఎప్పుడు అంటే 9th April 2025 రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 9th April 2025 ఎక్కడ సెలబ్రేట్ చేశారు? విజ్ఞాన్ భవన్ ఢిల్లీలో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆర్గనైజ్డ్ బై జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో దీనికి మరి ఏంటి యాక్చువల్గా ఈ నవకర్ మహామంత్ర అంటే ఏంటంటే మేజర్గా వచ్చేసి ఇది ఒక చాంట్ అండి. అంటే ఇది మనకి ఇప్పుడు ఓంకారం ఎట్లనో అలా నవకర్ మహామంత్ర అనేది ఒక శ్లోకం టైప్ అన్నమాట. సో ఒక చాంట్ అన్నమాట. సో ఇది దేన్ని ప్రమోట్ చేస్తుంది అంటే పీస్, ఈక్వాలిటీ ఇవన్నిటిని ప్రమోట్ చేస్తుంది. ఓకే, ప్రమోట్ స్పిరిచువల్ అవేకనింగ్, అలాగే నాన్ వైలెన్స్, టోలరెన్స్ అండ్ ఎథికల్ రిఫ్లెక్షన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ నవకర్ మహామంత్ర దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏంటి? స్పిరిచువల్ అవేకనింగ్, నాన్ వైలెన్స్, టోలరెన్స్, అలాగే ఎథికల్ రిఫ్లెక్షన్. మరి ఎందుకు అంటే మనకి మహావీర్ జయంతిని సెలబ్రేట్ చేసే ప్రాసెస్లో, మహావీర్ జయంతి ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేసే ప్రాసెస్లో ఈ నవకర్ మహామంత్ర దివాస్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నవకర్ మహామంత్ర దివాస్ ఎందుకు? మహావీర్ జయంతి సెలబ్రేషన్స్. ఓకే, ఈ చాంట్ను పఠించడం వల్ల, ఈ ఏదైతే శ్లోకాన్ని పఠించడం వల్ల ఫాస్టర్ ది పీస్, యూనిటీ అండ్ ఇన్నర్ హార్మోనీ హెల్డ్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది మహావీర్ జయంతి. ఓకే, పీస్, యూనిటీని ప్రమోట్ చేస్తుంది. మరి ఇంటర్నేషనల్ పరంగా మొత్తంగా 108 కంట్రీస్లో దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 1.08 crores డివోటీస్ అనే వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది. 6,000 వెన్యూస్లో ఇండియాలోనే అలాగే అబ్రాడ్లో కూడా, ఇతర విదేశాల్లో కూడా ఈ నవకర్ మహామంత్ర దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి ఇప్పుడు చీఫ్ గెస్ట్గా మన నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ముద్రా యోజన అండి. 10 years కంప్లీట్ చేసుకుంది. సో ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన దేనికి అంటే మేజర్గా వచ్చేసి ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో, స్మాల్, మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటారు కదండి. సో వారి యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళకి ఫైనాన్షియల్ అనేది ఫ్రీగా అవైలబుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 2015లో. సో రీసెంట్గా ఇది 10 years కంప్లీట్ చేసుకుంది. సో దాంట్లో భాగంగానే కొన్ని అవుట్కమ్స్ అనేటివి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క స్కీమ్ ఏంటంటే మేజర్గా వచ్చేసి లోన్స్, అఫోర్డబుల్ లోన్స్ అనేటివి ఎంటర్ప్రినర్స్కి ఇవ్వాలి, ఎస్పెషల్లీ స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి. మరి ఇది ఏ విధంగా ఇస్తారంటే డైరెక్ట్గా గవర్నమెంట్ ఇవ్వదండి, త్రూ బ్యాంక్స్ ద్వారా గవర్నమెంట్ అనేది ఎవరికి? ఎంటర్ప్రినర్స్కి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీంట్లో శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి 3 లోన్స్గా విభజించడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో 2015లో ఏమైందంటే శిశు, కిషోర్ అలాగే తరుణ్ అని చెప్పేసి 3 కేటగిరీస్లలో ఈ లోన్స్ ఇవ్వడం జరిగింది. సో శిశులో వచ్చేసి 50,000 వరకు ఫర్ స్టార్టప్స్ అండ్ న్యూ ఎంటర్ప్రినర్స్కి 50,000 వరకు ఇచ్చేవాళ్ళు శిశు కేటగిరీలో. అలాగే 50,000 నుంచి 5 lakhs వరకు గ్రోయింగ్ బిజినెస్ ఏవైతే ఉంటాయో, అంటే డెవలపింగ్ బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చారు. అలాగే 5 lakhs నుంచి 10 lakhs వరకు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నటువంటి బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి ఈ
కేటగిరీస్లలో ఫస్ట్ మొదటగా లోన్స్ ఇచ్చేవారు. కానీ రీసెంట్గా బడ్జెట్లో ఏం చేశారు, తరుణ్ ప్లస్ అని చెప్పేసి కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ తరుణ్ ప్లస్లో ఏంటి అంటే 10 lakhs నుంచి 20 lakhs వరకు లోన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో 3 కేటగిరీస్లో మాత్రమే 3 కేటగిరీస్లో మాత్రమే ఇస్తే ఇప్పుడు 4 కేటగిరీస్లో ఇస్తున్నారు. మరి ఈ 4th కేటగిరీకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే అంతకుముందు తరుణ్ స్కీమ్ కింద తరుణ్ కేటగిరీ కింద ఎవరైతే 10 లక్షల వరకు లోన్ తీసుకున్నారో వాళ్ళు తిరిగి సక్సెస్ఫుల్గా చెల్లించిన వాళ్ళకి తరుణ్ ప్లస్ కేటగిరీకి ఎలిజిబిలిటీగా పేర్కొనడం జరిగింది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తరుణ్ కేటగిరీలో ఇంతకుముందు ఎవరైతే 10 lakhs తీసుకున్నారో వాళ్ళు సక్సెస్ఫుల్గా రీపే చేశారో, సో ఆ సక్సెస్ఫుల్గా రీపే చేసిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీగా తరుణ్ ప్లస్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో తరుణ్ ప్లస్ కింద 10 lakhs నుంచి 20 lakhs వరకు లోన్ రావాలి అంటే ఖచ్చితంగా తరుణ్ కేటగిరీలో మీరు సక్సెస్ఫుల్గా రీపే చేసి ఉండాలి. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ తరుణ్ ప్లస్. ఓకే, ఎంతవరకు 20 lakhs సక్సెస్ఫుల్ తరుణ్ బారోవర్స్. ఓకే, మేజర్గా ఇప్పుడు ఏంటి, ఒకవేళ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఎంతవరకు లోన్స్ ఇస్తారు అంటే మ్యాక్సిమం వచ్చేసి 20 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది తరుణ్ ప్లస్ కేటగిరీ కింద. అది కూడా ఎవరికి, నాన్ ఫార్మ్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్కి రిలేటెడ్గా లేనటువంటి యాక్టివిటీస్కి, అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో అది తరుణ్ ప్లస్ కింద ఎలిజిబిలిటీ కాదు. ఓకే, తరుణ్ ప్లస్ కింద ఎలిజిబిలిటీ కావాలి అంటే అది అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ కాకుండా ఉండాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏదైనా వస్తువులు తయారు చేయడము, ట్రేడింగ్, ప్రాసెసింగ్, సర్వీసెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. ఓకే, మరి కొన్ని పాయింట్స్ ఎట్లా అంటే మనకి ఎంఎస్సి సెక్టార్స్, మైక్రో స్మాల్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవి ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఒకవేళ మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయాలి అనుకుంటే ఆ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ యాక్సెస్ టు ఫైనాన్స్ అనేది చాలా క్రిటికల్గా ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేటివి ఉన్నాయి, ల్యాక్ ఆఫ్ గ్రోత్ ఓరియంటేషన్, స్కిల్ డెవలప్మెంట్ గ్యాప్స్, అలాగే పాలసీ అడ్వకసీ నీడ్స్, ల్యాక్ ఆఫ్ మార్కెట్ డెవలప్మెంట్ అండ్ మార్కెట్ మేకింగ్, అలాగే నాలెడ్జ్ గ్యాప్స్, ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ, అలాగే ఎంట్రీ లెవెల్ టెక్నాలజీస్. సో ఇవనేటి ఛాలెంజెస్ అన్నమాట ఏది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి. సో ఎందుకు ఇలా మెన్షన్ చేశాను అంటే మేజర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఛాలెంజెస్ అని సింపుల్గా ఇలా పెట్టేసి ఒక ఫ్లో చార్ట్లో ఏమేం ఛాలెంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి ఈ ఛాలెంజెస్ రాసేస్తే సరిపోతుంది. సో ఈజీగా మనం ఎలాబొరేట్గా రాయకుండా ఇంట్లో క్రిస్పీగా రాసిన టైం ఓరియంటేషన్లో మనకి మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కీవర్డ్స్ అన్నమాట. యాక్సెస్ టు ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ దొరకడం లేదు అనే అర్థం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు అని అర్థం అన్నమాట. ల్యాక్ ఆఫ్ గ్రోత్ ఓరియంటేషన్, ఓకే, ఆ విధంగా అనమాట. స్కిల్ డెవలప్మెంట్ గ్యాప్స్ ఉన్నాయి, ఓకే, ఇలాంటివన్నీ ఛాలెంజెస్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. సో అలాగే మరి డికేడ్ ఆఫ్ ప్రధానమంత్రి ముద్రా యోజన ఏమేమి అచీవ్ చేశాము అని కనుక చూసుకున్నట్లయితే మొత్తం 52 crores ఆఫ్ ఎంఎస్సీస్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్, 52 కోట్ల మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి బారోడ్ అకౌంట్స్ కింద ఉన్నాయన్నమాట. ఓకే, 52 crores మందికి ఇవ్వడం జరిగింది, 52 crores వరకు ఇచ్చారు. మరి ఎంతవరకు అమౌంట్ డిస్పర్స్ అయిందంటే 32.61 lakhs ఆఫ్ క్రోర్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 52 crores ఆఫ్ అకౌంట్స్ అంటే దగ్గర 52 కోట్ల అకౌంట్స్కి ప్రధానమంత్రి ముద్రా యోజనని ఇవ్వడం జరిగింది. మరి ఎంత మనీ ఇచ్చారు, మనీ కనుక చూసుకున్నట్లయితే 32.61 lakhs ఆఫ్ క్రోర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్కువగా లోన్స్ వచ్చేసి 68% ఆఫ్ ది లోన్ అకౌంట్స్ వచ్చేసి ఉమెన్ మెంబర్స్కే ఉండడం జరిగింది. అంటే మెజారిటీ ఆఫ్ ది లోన్స్ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఎవరికి ఇచ్చారు అంటే ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎంపవరింగ్ ఉమెన్ విత్ 68% ఆఫ్ లోన్ అకౌంట్స్ బిలాంగింగ్ టు ది ఉమెన్ బెనిఫిషియరీస్. ఓకే, అలాగే మేజర్గా వచ్చేసి 50% ఆఫ్ ది లోన్ అకౌంట్స్ వచ్చేసి లోయర్ కమ్యూనిటీ ఏవైతే ఉంటాయో ఎస్సీ, ఎస్టీస్, ఓబీసీస్కే ఇవ్వడం జరిగింది. అడ్రస్సింగ్ ది క్రెడిట్ నీడ్స్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకే 50% ఆఫ్ ది లోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మేజర్ అచీవ్మెంట్స్ ఫర్ ది ముద్రా యోజన స్కీమ్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఎలక్టెడ్ యాజ్ ద యునైటెడ్ నేషన్స్ ISAR, ఓకే, ఫర్ ది 2025-27 టర్మ్ అంటే 2 years టర్మ్కి గాను ఇంటర్నేషనల్ 2 years గాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్
2 ఇయర్స్ టర్మ్ గాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ అనే ఆర్గనైజేషన్కి ఇండియా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ఏంటి, అసలు ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, మరి ఇండియా ఎలెక్ట్ అవ్వడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్, ఇండియా యొక్క రోల్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే మేజర్గా వచ్చేసి గ్లోబల్ లెవెల్లో అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అనేటివి మెయింటైన్ చేయాలి. అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎస్టిమేషన్స్ని, ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయకుండా హోలిస్టిక్గా ఒకే టైప్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ అకౌంటింగ్ని, స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ రిపోర్టింగ్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఒక పాలసీ రీసెర్చ్ చేయడము, ప్లస్ అలాగే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడము ఈ ISAR యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే మనకి 1983లో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి కోఆర్డినేటెడ్ బై, ఇది దేని కింద వర్క్ చేస్తుంది, ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ వచ్చేసి దేని కింద వర్క్ చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ వచ్చేసి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. ఓకే, అలాగే మరి దేని కింద వర్క్ చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఏ ఇయర్కి 2025-27 టర్మ్కి ఎన్నుకోవడం జరిగింది. ఓకే, మేజర్గా వచ్చేసి ఇండియా యొక్క రోల్ ఏంటంటే అప్కమింగ్ పాలసీ రీసెర్చ్ చేయడము, సో అకౌంటింగ్లో ఇంకేమేమి డెవలప్మెంట్స్ చేయాలి అని చెప్పేసి ఇండియా కీ రోల్ చేయబోతుంది. మరి దీని యొక్క స్ట్రక్చర్, ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సో మొత్తంగా 34 మెంబర్స్ ఇందులో మెంబర్స్ ఉంటారు, 34 మెంబర్స్ ఉంటారు. సో 3 ఇయర్ టర్మ్కి ఉంటుంది. ఆఫ్రికా వచ్చేసి 9 మెంబర్స్, ఆఫ్రికా కాంటినెంట్ నుంచి, అలాగే ఏషియా నుంచి 7 మెంబర్స్, లాటిన్ అమెరికా నుంచి 6 మెంబర్స్, అలాగే ఈస్టర్న్ యూరోప్ నుంచి 3 మెంబర్స్ ఉంటారు. సో వెస్టర్న్ అండ్ యూరోప్ అండ్ అదర్స్ నుంచి 9 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇందాక ఒక చిన్న కరెక్షన్ అండి, సారీ, ఇక్కడ 3 ఇయర్ టర్మ్ అండి, 20, 25, 26, 27 అంటే 3 ఇయర్స్ టర్మ్కి, సారీ ఫర్ దిస్ వన్. ఓకే, కరెక్షన్ చేసుకోండి, స్మాల్ కరెక్షన్. ఓకే, 3 ఇయర్స్ టర్మ్కి ఎన్నుకోవడం జరిగింది. ఓకే, 34 మెంబర్స్ ఉంటారు, 3 ఇయర్ టర్మ్ రొటేషన్ బేస్లో ఉంటుంది. ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి 9 మెంబర్స్, ఆసియా నుంచి 7 మెంబర్స్, లాటిన్ అమెరికా నుంచి 6 మెంబర్స్, ఈస్టర్న్ యూరోప్ నుంచి 3 మెంబర్స్, వెస్టర్న్ యూరోప్ నుంచి అండ్ అదర్స్ నుంచి 9 మెంబర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకు కాశ్మీర్కి సంబంధించి DI ట్యాగ్స్, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం 8 వస్తువులకి ఈ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కేరళకు సంబంధించి, అలాగే తెలంగాణకు సంబంధించి చపాటా మిర్చి, అలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించి, తమిళనాడుకు సంబంధించి కంటిన్యూస్గా న్యూస్లో ఉన్నాయండి. సో ఈ ఎందుకు సడన్గా ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ని పెంచుతున్నారు, వాటి యొక్క మెంబర్స్ ఎందుకు పెంచుతున్నారు అంటే, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే స్కీమ్ ఉంది కానీ, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, సో ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్కి ఊతాన్ని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్స్ని ఎక్కువగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ని డెవలప్ చేస్తూ ఎక్స్పోర్ట్స్కి, అలాగే ట్రేడ్కి ఎక్కువగా ఊతాన్ని ఇస్తూ ఇండియా యొక్క ఎకానమీని, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం అని చెప్పేసి దోహదపడతాయని చెప్పేసి ఈ GI ట్యాక్స్ని అనౌన్స్ చేస్తున్నారు. సో రీసెంట్గా కేరళ నుంచి, తెలంగాణ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, తమిళనాడు నుంచి చాలా మటుకు అనౌన్స్ చేశారు. అలాగే కాశ్మీర్ నుంచి 8 వస్తువులకి ఈ GI ట్యాగ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఏంటనేది చూద్దాము. అలాగే ఫస్ట్ వచ్చేసి కాశ్మీర్ నమ్దా వచ్చేసి ఈ 8 GI ట్యాగ్స్ అనౌన్స్ చేయడం వల్ల కాశ్మీర్లో ఇప్పుడు మొత్తం 15 వస్తువులకి GI ట్యాగ్ రావడం జరిగింది. టోటల్గా ఎన్ని GI ట్యాగ్స్ ఉన్నాయి కాశ్మీర్లో అంటే 15 ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి కాశ్మీర్ నమ్దా. ఈ కాశ్మీర్ నమ్దా వచ్చేసి ఉలన్ రగ్ అండి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఉలన్ రగ్ సెలబ్రేటెడ్ ఫర్ డెన్స్ టెక్స్చర్, ఇంట్రికేట్ డిజైన్స్తో ఉంటుంది. ఓకే, మేజర్గా వచ్చేసి షీప్ వోల్ ఏదైతే ఉంటుందో, గొర్రెకి సంబంధించిన ఉన్ని ఏదైతే ఉంటుందో ఆ ఉన్ని నుంచి ఏది కాశ్మీర్ నమ్దా అనేది ఉత్పత్తి చేస్తారన్నమాట. సో దీనిపైన డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇది కాశ్మీర్ టెక్స్టైల్ హెరిటేజ్ని రికగ్నైజ్ చేయడం కోసం. ఓకే, కాశ్మీర్ టెక్స్టైల్ హెరిటేజ్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్ గబ్బాకి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కాశ్మీర్ గబ్బా వచ్చేసి ట్రెడిషనల్ ఉలెన్ టెక్స్టైల్ అన్నమాట. ఇది కూడా టెక్స్టైల్కు సంబంధించిందే. సో వైడ్లీ యూజ్డ్ ఇన్ హోమ్ డెకరేషన్లో యూజ్ చేస్తారు. ఓకే, ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఒక మ్యాట్ లాగా చూపిస్తున్నారు. సో హోమ్ డెకర్కి పనిచేస్తుంది అనమాట. మేజర్గా హోమ్ డెకర్గా యూస్ చేస్తారు. ఇది కూడా ఉలెన్ నుంచే వస్తుంది. సో లోకల్లీ సోర్స్డ్ ఉలెన్ ఏదైతే ఉందో దాని నుంచి తీస్తారు. అలాగే ఇంట్రికెట్ హ్యాండ్ ఓవెన్ ప్యాటర్న్స్తో ఉంటుంది. సో ఇది ఈజీగా ఏమంటారు ఇంట్లో డెకరేషన్కి యూస్ చేయవచ్చు అనమాట. సో మేజర్గా వచ్చేసి కాశ్మీర్ నందా, కాశ్మీర్ గబ్బా, అలాగే వచ్చేసి కాశ్మీర్ విల్లో. ఎవరైతే క్రికెట్ ఆడతారో వాళ్ళకి చాలా సుపరిచితము ఇంగ్లీష్ విల్లో అండ్ కాశ్మీర్ విల్లో. ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్కి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కాశ్మీర్ విల్లో బ్యాట్స్ కూడా చాలా ఫేమస్ అండి. సో దానికి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా కాశ్మీర్ విల్లో రినౌన్ ఫర్ ప్రొడ్యూసింగ్ ది క్రికెట్ బ్యాట్స్కి. సో లైట్ వెయిట్లో ఇవి ఫేమస్ అన్నమాట అండ్ డ్యూరబుల్లో కూడా. సో ప్రొఫెషనల్ ప్లేయర్స్ వీటిని వరల్డ్ వైడ్గా యూజ్ చేయడం జరుగుతుంది. కాశ్మీర్ విల్లో కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారు. అలాగే కాశ్మీర్ ట్వీడ్ అని చెప్పేసి ఉంది. కాశ్మీర్ ట్వీడ్ వచ్చేసి ఫైన్లీ ఓవెన్ ఉలెన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ చూస్తే కనుక చూసుకున్నట్లయితే ఉంటుంది. సో ఇది మేజర్గా వచ్చేసి లగ్జరీని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వామ్త్, ఎలిగెన్స్, ట్రెడిషనల్లీ యూజ్డ్ టు క్రియేట్ వింటర్ గార్మెంట్స్. సో చలికాలంలో వేసుకునే బట్టల్లో ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్కువగా ఈ కాశ్మీర్ ట్వీడ్ నుంచి తయారు చేస్తారన్నమాట. సో మేజర్గా వచ్చేసి కోట్స్, షవల్స్ అనేవి ఈ కాశ్మీర్ ట్వీడ్ నుంచి ఉంటాయి. అలాగే కాశ్మీర్ క్రూయల్ కనుక చూసుకున్నట్లయితే క్రూయల్ ఈజ్ ద హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడెడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడెడ్ ఫ్యాబ్రిక్. సో ఎలాబొరేట్ ది ఫ్లోరల్ మోటివ్స్. మేజర్గా వచ్చేసి పూలకు సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని మేజర్గా హోమ్ ఫర్నిషింగ్స్కి, కర్టెన్స్కి, ఓకే, బెడ్ స్ప్రెడ్స్కి, బెడ్షీట్స్గా, అలాగే కుషన్స్గా వాడడం జరుగుతుంది. సో కాశ్మీర్ క్రూయల్. అలాగే కాశ్మీర్ చైన్ స్టిచ్ వచ్చేసి మనకి ట్రెడిషనల్గా ఎంబ్రాయిడరీ టెక్నిక్ అన్నమాట. ఇది ఒక చైన్ లాగా వెళ్తూ ఉంటుంది. ఓకే, కాశ్మీర్ చైన్ స్టిచ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్ షికారా. ఇది చాలా ఫేమస్ అండి. మేజర్గా కాశ్మీర్ని ఎవరైతే టూరిస్టులు విజిట్ చేస్తారో దాల్ లేక్లో మనకు కంపల్సరీగా కనిపించే ఒక వుడెన్ బోట్ ఇది. ఓకే, వుడెన్ బోట్ ట్రెడిషనల్ వుడెన్ బోట్. సో కాశ్మీర్లో దాల్ లేకులో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. టూరిజంకి, ట్రాన్స్పోర్ట్కి చాలా ఫేమస్ అన్నమాట. కాశ్మీర్లో సీనరీ వ్యూకి ఇది చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. మేజర్లీ ఎవరైతే టూరిస్టులు ఉంటారో కంపల్సరీ కాశ్మీర్ విజిట్ చేసిన వాళ్ళు ఈ దాల్ లేక్లో ఏదైతే షికారాలో కంపల్సరీగా ఒక టూర్ అనేది చేస్తారు. అలాగే కాశ్మీర్ వగు ఈజ్ ద హ్యాండ్ ఓవెన్ ఫ్లోర్ మ్యాట్ అన్నమాట. ఫ్లోర్ మ్యాట్ మేడ్ ఆఫ్ ఫ్రమ్ న్యాచురల్ రీడ్స్. ఓకే, ట్రెడిషనల్లీ క్రాఫ్టెడ్ ఇన్ కాశ్మీర్. ఓకే, ఎకో ఫ్రెండ్లీ నేచర్ని కలిగి ఉంటాయి. అలాగే వైడ్లీ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్స్ ఫర్ ఫ్లోర్ కవరింగ్. మేజర్గా ఈ జిఐ ట్యాగ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నిన్ననే ఆల్రెడీ చెప్పాను, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ఒకవేళ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో కనుక వెళ్తే ఒక్కొక్క దాని గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్, ఇన్కరెక్ట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాశ్మీర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 15 జిఐ ట్యాగ్స్ వచ్చాయి. రీసెంట్గా 8 వచ్చాయి. తెలంగాణలో 1, చపాటా, మిర్చి. ఓకే, రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా 8 జిఐ ట్యాగ్స్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్ అంటే మనకి నేవీ, మిలిటరీ అంటే ఆర్మీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 3 ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటిని ట్రై సర్వీసెస్ అంటారు. సో ఈ 3 ట్రై సర్వీసెస్ నుంచి మొత్తం ఉమెన్ మెంబర్స్తో కలిపి ఒక సేలింగ్ షిప్ అనేది వెళ్తుంది. ఆ సేలింగ్ షిప్ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తుందనే చూద్దాము. సో సముద్ర ప్రదక్షిణ అనే ప్రోగ్రామ్ కింద సముద్ర ప్రదక్షిణ అని చెప్పేసి లాంచ్ చేశారు. సో దీంట్లో మొత్తం కూడా ఉమెన్ క్రూ మెంబర్సే ఫ్రమ్ ఆల్ ట్రై సర్వీసెస్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ఆల్ ట్రై సర్వీసెస్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఈ సముద్ర ప్రదక్షిణ అని చెప్పేసి సేలింగ్ ఎక్స్పెడిషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి, ఓకే, దీన్ని ఎక్కడ ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐఎన్ఎస్వి త్రివేణి. సో సేలింగ్ షిప్ ఏంటి, ఐఎన్ఎస్ త్రివేణి, ఇండియన్ ఆర్మీ సేలింగ్ విజిల్ అన్నమాట. ఇండియన్ ఆర్మీ సేలింగ్ విజిల్ త్రివేణి ద్వారా
ఈ సేలింగ్ అనేది జరగబోతుంది. ఓకే, సో ఎవరు దీన్ని ఫ్లాగ్ చేశారంటే లాంచ్డ్ బై ది లెఫ్టినెంట్ జనరల్ ఏకే రమేష్ గారు, కమాండెంట్ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్లో కమాండెంట్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, ఎక్స్పెడిషన్ ఫ్లాగ్డ్ ఆఫ్ ది ఇండియన్ నావల్ వార్షిప్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో, ఇండియన్ నావల్ వార్షిప్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది, కొలాబాలో ఉంది కదా, ఇక్కడ నుంచి ఏది విజల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, త్రివేణి. ఓకే, సో మొత్తంగా వచ్చేసి ఇక్కడ ఇది ముంబై నుంచి సియాచెల్స్కి వెళ్తుంది, సియాచెల్స్ నుంచి మళ్ళీ ముంబైకి రావడం జరుగుతుంది. మొత్తం 4000 నాటికల్ మైల్స్ యొక్క ప్రయాణం అనేది చేయబోతున్నారు. సో డ్యూరేషన్ వచ్చేసి 55 years. మొత్తంగా 12 ఉమెన్ ఆఫీసర్స్ వెళ్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ చెప్పానుగా, ట్రై సర్వీసెస్ నుంచి 12 members. ఓకే, సో ఇందులోనే భాగంగా ఈ ఐఎన్ఎస్వి త్రివేణి ఏదైతే ఉందో, ఇండియన్ ఆర్మీ సేలింగ్ విజల్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మనకి 2 సార్లు ఈ సీ ఎక్స్పెడిషన్ అనేది జరిగింది. ఓకే, ఆల్ ఉమెన్ నావిక సాగర్ పరిక్రమ అని చెప్పేసి మనకి ఇది 2nd ఎడిషన్ జరిగింది, రీసెంట్గానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఐఎన్ఎస్ తరణి ద్వారా, ఐఎన్ఎస్వి తరణి. ఓకే, ఇప్పుడు కూడా ఐఎన్ఎస్ త్రివేణి, ఇది వచ్చేసి ఐఎన్ఎస్ తరణి, ఏది ఆల్ ఉమెన్ నావిక సాగర్ పరిక్రమ. ఓకే, దీంట్లో ప్రయాణించింది ఎవరు, లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే అలాగే రూపా గారు. ఓకే, రీసెంట్గా ఇది కంప్లీట్ అయింది 2023లో. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కొలోసల్ బయోసైన్సెస్ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి, ఇది ఒక కంపెనీ. ఇది ఏంటంటే డైర్ వోల్ఫ్ అని చెప్పేసి ఒక ఎక్స్టింక్షన్ వోల్ అనమాట, అంటే వోల్ఫ్ అనమాట. మేజర్గా ఇది అడవిలో కనిపించడం లేదు ఇప్పుడు, ఈ వోల్ఫ్ ఏదైతే వోల్ఫ్ ఉందో ఈ వోల్ఫ్ కనిపించడం లేదనమాట. సో ఏంటంటే దాన్ని ఇప్పుడు ఈ CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ రీప్రొడక్షన్ చేశారు. ఓకే, సో దాని గురించి చూద్దాము. సో డైర్ వోల్ఫ్ రివైవల్ బై ది కలోసల్ బయోసైన్సెస్. ఓకే, కలోసల్ బయోసైన్సెస్ బ్రింగ్స్ బ్యాక్ ఎక్స్టింక్ట్ డైర్ వోల్ఫ్ త్రూ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అంటే CRISPR-Cas9 టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని DNA ద్వారా ఈ 3 లైవ్ పప్స్ అనేటి రిసెంబ్లింగ్ చేశారు. క్రియేటెడ్ 3 లైఫ్ పప్స్ రిసెంబ్లింగ్. ఓకే, ఈ డైర్ వోల్ఫ్ని మనం మామూలుగా ఏ సినిమాలో చూస్తాము అంటే డ్రాగన్ వారియర్స్ అని చెప్పేసి ఒక సినిమా, నాకు అంత ఐడియా లేదండి, ఆ మూవీలో అయితే ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. ఓకే, ఎంటర్ ది డ్రాగన్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఎంటర్ ది డ్రాగన్ కాదనుకుంటే ఏదో మొత్తానికి. సో ఆ డ్రాగన్ రిలేటెడ్ సినిమాలోనే ఇవి కనిపిస్తాయి. ఓకే, అపీరెన్స్ ఆఫ్ బిహేవియర్ ఏదైతే ఇప్పుడు ఈ డెవలప్ చేసినటువంటి 3 లైఫ్ పప్స్ ఏ విధంగా ఉన్నాయంటే 10,000 years ఎగో ఏదైతే ఎక్స్టింక్షన్ అయ్యాయో ఆ వోల్ఫ్ జాతికి సంబంధించిన వాటిగా ఆ అపీరెన్స్, ఆ బిహేవియర్ను కలిగి ఉన్నాయంట. ఓకే, 10,000 years ఎగో ఉన్నటువంటి ఈ డైర్ వోల్ఫ్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఒక రకంగా వాటిని అపియరెన్స్ బిహేవియర్ని కలిగి ఉన్నాయన్నమాట. ఓకే, మరి ఈ CRISPR-Cas9 టెక్నాలజీ ఏంటి అంటే క్లస్టర్డ్ రెగ్యులర్ ఇంటర్సెప్టర్ షార్ట్ పాలియోండ్రమిక్ రిపీట్స్ అనమాట. సో క్రిస్పర్ యొక్క అబ్రివేషన్ అడుగుతాడు. ఇది లాస్ట్ ఐ థింక్ 2020లో ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగాడు ఈ క్వశ్చన్. CRISPR-Cas9 టెక్నాలజీ దేనికి సంబంధించిందంటే జీన్ ఎడిటింగ్. క్రిస్పర్ అనేది ఒక టెక్నాలజీ అండి, Cas9 అనేది ఒక ఎంజైము, ఇది ఒక సిజరింగ్ టైప్గా పనిచేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, సిజరింగ్ ఒక కత్తెరలాగా పనిచేస్తుంది జీన్ ఎడిటింగ్లో. ఓకే, క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్సెప్టెడ్ షార్ట్ పాలియోండ్రమిక్ రిపీట్స్ అలోస్ ప్రిసైజ్ జీన్ ఎడిటింగ్. ఓకే, సో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని డిఎన్ఏలో ఏదైనా అన్నెసెసరీ థింగ్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడము, ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయడము, ఏదైనా మాడిఫై చేయాలన్నా కానీ స్పెసిఫిక్ డిఎన్ఏ సెగ్మెంట్స్లో ఏది ఎడిటింగ్ చేయడానికి ఈ CRISPR-Cas9 టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. క్రిస్పర్ అనేది నేమ్ అండి, Cas9 అనేది ఒక ఎంజైము, ఇది ఒక సిజర్ లాగా, ఒక కత్తెర్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఎనేబుల్డ్ ఫాస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ జీనోమ్ క్రియేషన్స్ అండ్ జీన్ రెగ్యులేషన్స్. చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ బయోటెక్నాలజీలో. CRISPR-Cas9 టెక్నాలజీ అనేది జీన్ ఎడిటింగ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట. ఓకే, సో మరి వాట్ ఈజ్ జీనోమ్ ఈజ్ ద కంప్లీట్ సెట్ ఆఫ్ ది జెనెటిక్ మెటీరియల్ ఆర్గానిజం. మనకి ఏదైతే మనకి డిఎన్ఏ ఉంటుందో డిఎన్ఏలో క్రోమోజోమ్స్ ఉంటాయి కదా అండి, ఆ క్రోమోజోమ్సే ఇవి అన్నమాట. సో డిఎన్ఏ మాలిక్యూల్స్ కాల్డ్ క్రోమోజోమ్స్, దాంట్లో ఏది జీనోమ్స్ అనేటివి స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైర్ వోల్ఫ్ ఎక్స్టింక్షన్స్. ఓకే,
మేజర్గా వచ్చేసి జీనోమ్ వచ్చేసి మనకి గ్రోత్, ఫంక్షన్ అలా అండ్ ఆల్సో రీప్రొడక్షన్కి సంబంధించి కూడా వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఒక వాట్సాప్ ఛానల్ని లాంచ్ చేసిందండి. మేజర్గా వచ్చేసి ప్రజలలో ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక వాట్సాప్ ఛానల్ని లాంచ్ చేసింది. సో సబ్స్క్రైబర్స్ ఏవైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ వచ్చేసి రియల్ టైమ్ ఫైనాన్షియల్ అప్డేట్స్, అలాగే ఈజీ యాక్సెస్ వయా క్యూఆర్ కోడ్, సపోర్ట్ ది ఆర్బీఐ कहते हैं క్యాంపెయిన్కి, అలాగే ప్రమోట్స్ ది డిజిటల్ ట్రస్ట్, అలాగే ఇంక్లూజివ్ ఫైనాన్షియల్ లిటరసీని పెంపొందించడం కోసం అని చెప్పేసి ఆర్బీఐ ఒక వాట్సాప్ ఛానల్ని లాంచ్ చేసిందనమాట. సో ఈ ఆర్బీఐ ఛానల్ ద్వారా ఏంటంటే రియల్ టైమ్ ఫైనాన్షియల్ అప్డేట్స్, అంటే ఇప్పుడు నేను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇన్స్టాంట్ అలర్ట్స్, సబ్స్క్రైబర్స్ ఏంటి ఇన్స్టాంట్ అలర్ట్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఏమేమి తీసుకొచ్చింది, ఇప్పుడు ఆర్బీఐ ఏదైనా రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది అనుకో ఇన్స్టాంట్గా నాకు వస్తుంది అన్నమాట. సో అలాగే సెక్యూర్ డిజిటల్ బ్యాంకింగ్ ప్రాక్టీసెస్, అవేర్నెస్ క్రియేషన్స్, అలాగే ఫ్రాడ్ అవేర్నెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఆర్బీఐ. ఓకే, అలాగే చెప్పేసి ఈజీ యాక్సెస్ టు క్యూఆర్ కోడ్, జాయినింగ్ ది ఛానల్స్ ఈ సింపుల్, యూజర్ కెన్ స్కాన్ క్యూఆర్ కోడ్ ఈజీగా ఈ ఏదైతే ఛానల్ ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మేజర్గా వచ్చేసి ఈ ఆర్బీఐకి సంబంధించిన వాట్సాప్ ఛానల్ దేన్ని సపోర్ట్ చేస్తుంది అంటే ఆర్బీఐ కెహతా హై అనే ఒక క్యాంపెయిన్ ఉంది, ఆర్బీఐ కెహతా హై అని చెప్పేసి. సో దీంట్లో మేజర్గా వచ్చేసి దానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఈ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే ఇలాంటివి చేయడం వల్ల డిజిటల్ ట్రస్ట్ అనేది పెంచుతుంది. అలాగే ఫైనాన్షియల్ లిటరసీ అని చెప్పేసి, అంటే ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఒక రకంగా ఎకానమీకి సంబంధించి, అంటే ఫైనాన్షియల్ బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ ఏమైనా ఉంటే వాటి యొక్క లిటరసీ రేట్ని పెంచుతుంది అనమాట, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నమాట. సో ఇలాంటి లాంచెస్. ఓకే, సో దిస్ ఈజ్ అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పలేను, కానీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి వాట్సాప్ ఛానల్ దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే ఆర్బీఐ కెహతా హై క్యాంపెయిన్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి బయోమాస్ మిషన్ అనేది ఉందండి. సో ఈ బయోమాస్ మిషన్ అనేది చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బయోమాస్ అనగానే ఏదో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ అనుకుంటారు. ఎస్ అండి, కాకపోతే ఇది ఒక శాటిలైట్ బేస్డ్ మిషన్ అనమాట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వచ్చేసి స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ని చేస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు నాసా ఎట్లనో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా అలానే అన్నమాట. సో కాకపోతే ఇక్కడ బయోమాస్ మిషన్ ఏదైతే ఉందో ఈ బయోమాస్ మిషన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్కి సంబంధించింది అనుకుంటారు, కానీ ఎన్విరాన్మెంటల్కే కాకపోతే ఇది ఒక శాటిలైట్ బేస్డ్ మిషన్. అంటే ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే ఒక శాటిలైట్ని ఒక లో ఎర్త్ ఆర్బిట్లను ఎక్కడనో ప్లేస్ చేయబోతుంది. సో ప్లేస్ చేసి డెన్స్ ఫారెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని మ్యాపింగ్ చేయడము, వాటిని అబ్జర్వ్ చేయడము, బయోమాస్ ఎంతవరకు ఉందని ఒక క్యాలిక్యులేషన్ చేసే మిషన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓకే, సింగిల్ శాటిలైట్ విత్ పీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ని కలిగినటువంటి ఒక శాటిలైట్ని పెట్టబోతుంది స్పేస్లో, పీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది ఏం చేస్తుంది అంటే పెనట్రేట్స్ ఫారెస్ట్ క్యానపీస్ ఏవైతే ఉంటాయో అక్కడ దాని సిగ్నల్స్ అనేవి పంపించి దాన్ని క్లియర్గా బయోమాస్ అండ్ కార్బన్ స్టోరేజ్ని ఎస్టిమేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక సపోజ్ మనకి ఏదైనా ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ ఎంతవరకు స్ప్రెడ్ అయి ఉంది, దాని యొక్క బయోమాస్ ఎంతవరకు కార్బన్ స్టోరేజ్ చేసుకోగలుగుతా అని ఒక డీటెయిల్ అనాలైసిస్, డీటెయిల్ క్యాలిక్యులేషన్ చేయబోతుంది అనమాట ఈ బయోమాస్ మిషన్. ఓకే, 3D ఫారెస్ట్ ఇమేజింగ్ అనేది వితిన్ ఫస్ట్ ఇయర్లోనే చేయబోతుంది. ఓకే, ఒక మ్యాప్కి సంబంధించి అదే చెప్పాను కదండి, ఒక ఫారెస్ట్కి సంబంధించి వితిన్ 1 ఇయర్లోనే ఆ ఫారెస్ట్ అంతా కూడా అంటే ఒక మొత్తం ఏదైతే మ్యాపింగ్ ఉందో, ఏదైతే ఫారెస్ట్లు ఉంటాయో మొత్తం మ్యాపింగ్ చేస్తుంది అన్నమాట వితిన్ 1 ఇయర్లోనే అన్ని ఫారెస్ట్లని. ఓకే, ఇది కంప్లీట్గా వచ్చేసి 5 year మిషన్ విత్ ఫోకస్ ఆన్ ఇంటర్ఫెరోమెట్రిక్ యాక్విజిషన్స్. ఓకే, మేజర్గా వచ్చేసి ఫారెస్ట్ మానిటరింగ్ గోల్స్ వచ్చేసి 16 billion metric tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ ఇయర్ ఫారెస్ట్ అబ్జర్వ్స్. మేజర్గా వచ్చేసి 16 billion metric tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ను అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా అని మానిటర్ చేస్తుంది. అలాగే డాటా గ్యాప్స్ ఇన్ బయోమాస్ అండ్ హైట్. ఓకే, మేజర్గా వచ్చేసి ఈ శాటిలైట్ ఏదైతే ఉందో బయోమాస్ మిషన్ బయోమాస్ ఏదైతే ఉందో దాని ద్వారా
డాటా గ్యాప్ ఎక్కడైతే ఉందో దాన్ని ఫిల్ చేయబోతుంది. మానిటర్ డిఫారెస్టేషన్ అండ్ కార్బన్ చేంజెస్, డిఫారెస్టేషన్ కూడా మానిటర్ చేయబోతుంది. అలాగే 2023లో కనుక చూసుకున్నట్లయితే 3.7 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ట్రోపికల్ ఫారెస్ట్ లాస్ అనేది జరిగింది. 6% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎక్కువ అయ్యాయి అప్రాక్సిమేట్లీ. దీనివల్ల 3.7 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ట్రోపికల్ ఫారెస్ట్ అనేది తీసివేయడం వల్ల 6% ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువయ్యాయని చెప్తుంది. ఓకే, బ్రాడర్ ఇంపాక్ట్స్ వచ్చేసి ట్రాక్స్ ఐస్ షీట్స్ మూవ్మెంట్ ఇన్ అంటార్క్టికాలో కూడా ఐస్ షీట్ మూమెంట్స్ని ట్రాక్ చేయబోతుంది. ఏది ఈ బయోమాస్ మిషన్ అనేది. అలాగే మ్యాప్స్ టెర్రైన్ అండర్ డెన్స్ వెజిటేషన్, క్రిటికల్ క్లైమేట్ రీసెర్చ్ అండ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ కూడా కలిగి ఉంది. సో మేజర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మిషన్ బయోమాస్ దేనికి సంబంధించింది, అది ఏం చేస్తుంది, దాంట్లో వాడినటువంటి బ్యాండ్ విడ్త్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే పీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోమాస్ మిషన్. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. చాలామంది చూస్తున్నారు కాకపోతే షేర్ చేయడం లేదు. ప్లీజ్ షేర్ ది వీడియో అండ్ ఆల్సో లైక్. థ్యాంక్ యూ సో మచ్.